అందరికీ హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలానే మీరందరూ కూడా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నాకు రోజు ఇంటి పనులతోటి అంటే రోజు మనం రెగ్యులర్గా చేసే పనులు ఉంటాయి కదండి. ఇల్లు ఉడుచుకోవడం, బట్టలు మడత పెట్టుకోవడం, బట్టలు ఎండేయడం, దేవుడి పూజ, గెస్ట్లు వస్తే చూసుకోవడము, వంట, ఇవన్నీ అయిన తర్వాత కొంచెము టైం అయితే నేనైతే మిషన్కి అయితే ఖచ్చితంగా కేటాయిస్తూ ఉంటానండి. చూసారు కదా, పిల్లల బ్లౌజులు కుడుతూ ఉంటానండి అంటుంటా కదా. ఎక్కువ పర్ఫెక్ట్గా కుట్టినో అని అనిపిస్తుంది, కానీ చక్కగా అయితే కుడతానండి. ప్రతిదీ కూడా ఇలా అందరి కుట్టాలి, ఇంట్లో పిల్లలు అందరూ ఇలా మన చేతులతోటి మనం ఇట్లా డిజైన్ చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటానన్నమాట. నేను 3/4 మొన్న కూడా ఒక బ్లౌజ్ కుట్టా కదండి. ఇంకా నెక్స్ట్ ఈ బ్లౌజు కుట్టే ముందు మీకైతే చెప్పలేదు నేను, అంటే కట్ చేశాను, బ్లౌజ్ అయితే కుట్టాను. ఈ శారీ కూడా చాలా బాగుంటుందండి. మనకి చీర కాస్ట్ అనేది కాదు ఇంపార్టెంట్, నా విషయంలో మాత్రం కలర్ అనేది బాగా ఇంపార్టెంట్ అనమాట. మనం వేసుకుంటే మనకి మంచిగా అనిపించాలి, లుక్ బాగుండాలన్నమాట. ఏ శారీ కట్టుకున్నా కానీ మనకి ఇతరులు చూసినప్పుడు అబ్బాయి ఈ శారీ బాగుంది అనిపించాలి. చూసారు కదండి, అలాంటి శారీ అనమాట ఇది కూడా ఒకటి. చూసారు కదా, ఇలా ఈ లైట్ ఇది లెమన్ కలర్ అంటారండి, అంటే మనకి నిమ్మపండు రంగు అంటారనమాట. నిమ్మపండు రంగు ఇలా ఉంటుంది, ఎక్కువ ఎల్లో కాకుండా నిమ్మపండు రంగుకి ఈ చక్కగా ఇది నెమలి పింఛం కలర్ అనమాట. ఇది నెమలి పింఛం కలర్లో డార్క్ తక్కువ అనమాట, ఎక్కువ కాకుండా తక్కువ. చూసారు కదా, ఈ రెండింటి కాంబినేషన్ కూడా ఈ శారీ చాలా బాగుంటుందండి కట్టుకుంటే. ఇది నాకు తెలిసి 500 ఎబో అనమాట, అంతే, అంతకంటే ఎక్కువైతే పడలేదండి. ఇది 6 నుంచి 5 లోపే ఉంది. ఈ బ్లౌజ్ ఈ చీరకి ఈ బ్లౌజ్ ఇచ్చాడు, లుక్ బాగుంది. దీనికి ఇట్లా నాకు అనిపించింది. ఇది నా శారీ కాదు, చిన్న పాప శారీ అనమాట. ఎవరి శారీస్ అయినా కానివ్వండి, బ్లౌజ్ బాగుండి శారీ చూడంగానే లుక్ బాగుంటే మాత్రం తప్పకుండా కుట్టేస్తాను, ఎమ్మటే కుట్టేస్తాను నేను. ఇంకా దాని తర్వాత అయితే ఈ మిషన్ అసలు విషయం ఏంటంటే, కొంచెము పనంతా అయిన తర్వాత అసలు కొంచెం టైం ఉన్నా కానీ మిషన్ వర్క్ అనేది నాకు ఇంట్రెస్ట్ అనమాట, చేయాలని ఉంటుంది. ఇంకా అలాగనే ఈ శారీ కూడా ఫాల్ వేసుకున్నానండి. కాటన్ సమ్మర్ కదా, మరి సమ్మర్లో కొంచెం మనకి ఫంక్షన్లు కూడా బాగానే ఉంటాయి, కొంచెం ఏంటి బాగానే ఉంటాయి. అంటే మనకి ఫ్రెండ్స్ నుంచి వచ్చే ఫంక్షన్లు ఉంటాయండి, ఎక్కువ చుట్టాల నుంచి వచ్చే ఉంటాయి. అలాగనే ఫ్రెండ్స్ ఇళ్ళల్లో కూడా 3 పెళ్ళిళ్ళు అయితే ఉన్నాయి, నాకు తెలిసి 2 పెళ్ళిళ్ళు అయితే ఎంగేజ్మెంట్లు అయినాయి. ఇంకా అట్లానే ఇంకా మనకు తెలియకుండా కూడా ఇంకా ఉంది కదండి, ఇంకా 3 నెలలు టైం ఉంది కదా సమ్మర్ అంటే. ఇంకా ఈ మధ్యలో ఎంగేజ్మెంట్లు, పెళ్ళిళ్ళు, పెళ్లి చూపులు అన్నీ అనమాట. ఆల్మోస్ట్ ఒక్కొక్కసారి పెళ్ళి మనం అనుకుంటాం ఎన్ని రోజులు అనుకుంటాం, పెళ్లి చూపులు, ఎంగేజ్మెంటు, పెళ్ళి అన్నీ కూడా ఒక నెలలోనే అయిపోతాయండి. అలా ఇంకేదైనా ఫ్రెండ్స్ ఇళ్ళల్లో కార్యక్రమాలు వచ్చినా కానీ ఇంకా అకేషన్స్ అయితే సమ్మర్ కదా, మనము అక్కడ కాసేపు ఏదైనా వర్క్ శారీస్ కానీ పట్టు శారీస్ కానీ కట్టుకున్నా కానీ మళ్ళీ మనం మార్చుకున్న తర్వాత ఇలా కాటన్ శారీస్ అయితే బెటర్ అని నా ఒపీనియన్ అనమాట. మీకు కూడా కాటన్ శారీస్ అంటే నచ్చాము, అందరూ కడుతూనే ఉంటారు, నచ్చుతాయి కదండి. అలా ఈ కాటన్ శారీ కూడా ఈరోజు అయితే ఫాల్ వేసేసాను. ఆ శారీకి ఈ శారీకి ఫాల్ వేశాను. ఆ బ్లౌజ్ అయితే మొన్నే కుట్టానండి, ఆ రోజు అయితే అసలు మీకు నేను వీడియోనే పెట్టలేదు. ఇదండి, కొంచెం టైం ఉన్నాక నాకు మిషన్ వర్క్ చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది. అందువల్ల చక్కగా అనమాట ఇంకా కబుర్లు, కాకరకాయలన్నీ పక్కన పెట్టేస్తాను, ఫోన్స్ పక్కన పెట్టేస్తాను. మోస్ట్లీ అయితే ఏదైనా పని ఉందంటే ఫోన్ దగ్గరికి కూడా వెళ్ళాను అనమాట. చక్కగా ఈ శారీ అయితే మొత్తం ఈరోజు అయితే ఈ ఫాల్స్ వేయటము ఇది అయిపోయింది. ఇంకా దీనికి బ్లౌజ్ కూడా బాగా వచ్చిందండి. బ్లౌజ్ కూడా స్టిచ్ చేయాలి, ఇంకా బ్లౌజ్ కటింగ్ ఉంది. ఇంకా బ్లౌజ్ అండి, కొన్ని బ్లౌజ్ అంటే శారీకి బ్లౌజ్ బాగుంటేనే ఆ శారీ కుట్టుకోబుద్ది అవుతుంది అనమాట. ఇంకా చూసారు కదా, ఈ గ్రీన్కి ఇలా వచ్చిందనమాట, మంచిగా అనిపించింది ఈ శారీకి ఈ బ్లౌజు. ఇంకా దీన్ని కటింగ్ చేయటము, భోజనం అయిన తర్వాత కటింగ్ చేసేసి ఈ బ్లౌజ్ కూడా కుడతానండి. చూసారు కదా, మనకి మిషన్ వచ్చి ఉంటే ఇంకా బయట అసలు ఇచ్చే పనే ఉండదన్నమాట. బ్లౌజులన్నీ కూడా చక్కగా స్టిచ్ చేసుకోవచ్చు, అది మన టైంకి చేసుకోవచ్చు. అదండి ఫస్ట్ ఏంటంటే, వర్క్ వచ్చిందంటే ఈ సెకండ్ ఇవాళ ఇప్పుడు కట్టుకోవాలి, ఇంకో గంట శారీ కట్టుకోవాలి అని అంటే చక్కగా మనం మిషన్ వర్క్ అనేది చేసుకోవచ్చు. నా మిషన్ చూసారు కదా,